నాకు కొంచెం బుక్కెడు అన్నం కావాలి. మా వాళ్ళకు వాస్తవానికి దళిత ఉద్యమాల్లో ముఖ్యంగా పేరు చెప్పుకోవడానికి, కులం పేరు చెప్పుకోవడానికే ఇబ్బంది పడుతున్న తరుణంలో మందకృష్ణ మాదిగ అనే పేరు తీసుకొని వచ్చి పేరు పక్కన కులాన్ని జడ్జ్ చేసుకొని ఒక ఆత్మగౌరవ ఉద్యమం నడిపిండు కదా. దాన్ని సుందర్ గారు మీరు మాదిగ అనుకోండి, నేను రెడ్డిని, రైట్? నేను సుందర్ మాదిగ ఇట్రా అని అన్నా. వాట్ ఈస్ ద కేస్? వాట్ ఈస్ ద కేస్? ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేస్. చదువు లేనటువంటి వాడు మిగతా కులాలు గౌరవంగా పెట్టినాయంటే వాళ్లకు మనుస్మృతి ప్రకారము హుందాగా వచ్చినాయి. మనుస్మృతి శాసనాల్లో శూద్రుని పేరు జుగుత్సాకరంగా ఉండాలి. కులంలో చాలా సామెతలు ఉన్నాయి, ఆ కులాలను అవమానిస్తూ సామెతలు ఉన్నాయి. అవమానించబడే కులము ఆ కులం పేరు ఎత్తితేనే అట్రాసిటీ కేసు అవుతుంది. అటువంటిది ఈరోజు అందరూ మాదిగలు అని తిట్టేస్తున్నారు అన్నట్టు. నేను ఉచ్చరిస్తేనే నాకు మీద అట్రాసిటీ కేసు అవ్వడానికి మీరు వ్యవస్థకు అవకాశం కల్పించింది. తిట్టడం రోజు అని తిట్టడం ఎట్లయింది? ఒక ఆత్మగౌరవానికి సంబంధించిన అంశంగా తీసుకొచ్చిన మాదిగా ఆత్మగౌరవ పోరాటం కాదు, అడుక్కునే పోరాటం. ఎట్లా అంటారు? అడుక్కునే పోరాటం. ఆత్మగౌరవ పోరాటాలు చాలా. నేను ఒక వాస్తవంగా మీరు ఎట్లుందంటే మీ ఆర్గ్యుమెంట్, ప్రత్యేక తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడు మాకు తెలంగాణ కావాలి, మాకు అన్యాయం జరిగింది అని అడిగినప్పుడు మిగతా సెక్షన్స్ అన్ని కరెక్టే అని చెప్పేసి ఇక్కడ సపోర్ట్ చేశారు. సమైక్యాంధ్ర ఉద్యమం కలిసి ఉండాలి అనే దానికి ఎట్లా ఉంటుందో మీరు మాట్లాడుతున్న ఆర్గ్యుమెంట్ కూడా దాదాపు. నేను ఒక విషయం చెప్తా. సమాజంలో ఒక సమాజము కూర్చొని ఆలోచించి ఇలా జరిగితే బాగుండు అంటే సరిపోదు. పిడికేడు అన్నం కావాలంటే ఈ దేశంలో మనం బ్రతుకుతున్నామంటే ఆ దేశానికి రాజ్యాంగం ఉంది, రైట్? రాజ్యాంగ పాలనలో చట్టానికి లోబడి మనం బ్రతకాలి. మీరు చేసే పోరాటం పిడికేడు అన్నం కొరకు అయితే అది రాజ్యాంగానికి చట్టాలకు లోబడి అయితే, పిడికేడు ఆత్మగౌరవం కోసం అంటారు, లోబడి అయితే అది జరిగిపోవాలా. 30 సంవత్సరాలు దాన్ని పట్టడానికి కారణం ఏంటి? మీ వేదిక ద్వారా నేనే అడుగుతున్నా వాళ్ళకు. మీ వేదిక ద్వారా 30 సంవత్సరాలు అయిపోయినా దానికి ఒక సుప్రీంకోర్టు ద్వారా తీర్పు వచ్చింది, తీర్పు ద్వారా ఒక సొల్యూషన్ అయిపోయింది. ఇన్ని రోజులు కులాల పేరుతో పంచాయతీ కలిసి నేను చెప్పిన మీరు అన్నట్టు మొత్తం రిజర్వేషన్లు ఇంప్లిమెంట్ కావాలి అని చెప్పేసి ఫైట్ చేయొచ్చు కదా. ఎందుకు తెలుసు దాని ద్వారా విషయం ఏంటంటే దాని ద్వారా నష్టం జరిగేది ఏమన్నా ఈ కులాలకు మిగతా వాళ్ళకి ఏమైనా ఉందా? కానప్పుడు దాన్ని ఎందుకు అంత లాగడం, ఇంకా లాగడం ఎందుకు? నష్టం కాదు. ఈవి చెన్నై జడ్జిమెంట్ లో దీని పరిణామాలు, దీని నష్టాలు చాలా స్పష్టంగా చెప్పింది. కాన్స్టిట్యూషనల్ బేసిస్ లో చెప్పింది. వర్గీకరించడము అనేది అది రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకము. ఎందుకంటే ఎస్సీలు ఇట్ సెల్ఫ్ గా ఒక హోమోజినియస్ కమ్యూనిటీ. సరే, ఆ జడ్జిమెంట్ పక్కన పెట్టండి. ఆ 7 జడ్జిలో ఒక జడ్జి బేలాయం త్రివేది గారు ఎప్పుడు మొన్న ఇచ్చిన దాంట్లో 6 కుమ్మక్కైనరు. బేలాయం త్రివేది ఆర్గ్యుమెంట్ చాలా రాజ్యాంగానికి చట్టాలకు లోబడి ఉంటది. ఆమె ఏమంటదంటే 15 సంవత్సరాల నుండి ఇంప్లిమెంట్ లో ఉన్నటువంటి ఈవి చెన్నై జడ్జిమెంట్ విషయాలు ఏవైతే ఉన్నాయో ఎటువంటి కారణాలు లేకుండా ఏమంటుంది ఆమె, వితౌట్ రికార్డింగ్ ఎనీ కోజెంట్ రీజన్ హౌ కెన్ రెఫర్ 3 జడ్జెస్ టు హయ్యర్ బెంచ్ అంటున్నది. 5 జడ్జిలు ఇచ్చినటువంటి ఆ తీర్పును ఏ కోజెంట్ రీజన్ లేకుండా, ఎటువంటి కారణం లేకుండా ఈ 3 జడ్జిలు హయ్యర్ బెంచ్ కు రెఫర్ చేయడమే చట్టరీత్యా నేరం అని ఫస్ట్ పాయింట్ లో కొట్టేసింది ఆమె ఆర్గ్యుమెంట్ లో. సెకండ్ లో ఏమన్నదంటే ఆర్టికల్ 341 ఈజ్ క్లాస్ ఇట్ సెల్ఫ్ హోమోజినస్ గ్రూప్. హోమోజినస్ గ్రూప్ సబ్ క్లాసిఫికేషన్ చేయడం అనేది ఏమవుతుందంటే ఆర్టికల్ 341 ను ఆర్టికల్ 14 ను టింకరింగ్ చేయడం అవుతుంది. ఈ టింకరింగ్ అనే పదానికి బేలాయం త్రివేదికి బాబాసాహెబ్ కు సంబంధం ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఆ రోజు గోవింద్ వల్లభ పంత్ ఆర్థిక మంత్రి, ఆయన ఏమంటాడంటే లేదు 341 ఆయా రాష్ట్రాలు ఆయా కులాలు ఉన్నాయి కదా, అది స్టేట్స్ ఇంట్రెస్ట్ మేరకు ఇచ్చేయాలి అని ఆర్గ్యుమెంట్ చేస్తే బాబాసాహెబ్ ఏమంటారంటే రానున్నటువంటి రాజకీయాల్లో రాజకీయాల అవసరాల కొరకు
ఆ పీడిత కులాలను విభజించి రాజకీయం చేసే ప్రయత్నం చేస్తే ఈ పీడిత కులాలు డిస్ట్రాయ్ అయిపోతాయి. కాబట్టి ఇది అధికారం రాష్ట్రాలకు ఇవ్వకూడదు. రాష్ట్రాలకు ఇచ్చినట్లయితే 341 టింకరింగ్ అంటే దాన్ని ఏమంటారు అంటే ఛేడ్ఛాడ్ చేయడం. దాన్ని వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు యూజ్ చేస్తారు. అంటే పాలక కులాలు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు దాన్ని ఇష్టరాజ్యంగా మార్పు చేస్తారు. టింకరింగ్ ఆర్టికల్ 341 టింకరింగ్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఇది నేను స్టేట్ కు ఇవ్వదలుచుకోలేదు. అదే విధంగా పార్లమెంట్ కూడా ఫైనల్ కాదు, ఆయా రాష్ట్రాల అభిమతం కూడా దీంట్లో కావాలి అని బాబాసాహెబ్ ఆర్గ్యుమెంట్ చేస్తారు. ఇక్కడ బెలాయం త్రివేది గారు టింకరింగ్ ద ఆర్టికల్ 341 ఆల్సో ఆర్టికల్ 14 అని చెప్తుంది. దాని తర్వాత బెనిఫిట్స్ అందరికీ అందకపోతే వెనుకబడిన వారికి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఈవి చెన్నయ్య జడ్జిమెంట్ లో చాలా స్పష్టంగా చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోకపోవడం చేత వెనుకబడిన కులాలు ఆ విధంగానే కొనసాగుతున్నాయి. ఒక కులము వెనుకబడటానికి కారణము మరో కులం కారాదు కూడా. ఒక కులం వెనుకబడ్డదని సబ్ కేటగరైజేషన్ చేయడం అనేది అది ఏమవుతుందంటే ఒకరికి రాజ్యాంగబద్ధంగా వచ్చినటువంటి హక్కుల్ని కాలరాయడమే, అంటే చట్టరీత్యా నేరమే అవుతుంది తప్ప ఇది చట్టరీత్యా జరిగే పని కాదు అని చెప్తుంది. ఆర్గ్యుమెంట్ చాలా అద్భుతంగా చెప్పారు. ఇది బెలాయం త్రివేది చూడండి. దేర్ కెనాట్ బి రిజర్వేషన్ విత్ ఇన్ ద రిజర్వేషన్ బికాస్ ఆఫ్ హోమోజినస్ కమ్యూనిటీ అంటుంది. అంటే ఇక్కడ నేనేం చెప్తున్నానంటే సుప్రీం కోర్ట్ ఈజ్ నాట్ సుప్రీం. అయితే ఇక్కడ ఆ పాయింట్ కాదు నేను వచ్చేకంటే ముందు ఎస్సీ ఏబిసిడి వర్గీకరణలో విషయంలో ఇవన్నీ ఆర్గ్యుమెంట్ కదా. బీసీ వర్గీకరణ జరిగింది ప్రశాంతంగా, ఎవరిది వాళ్ళు తీసుకుంటున్నారు. నేనేం చెప్తున్నా 340 దానికి అడ్డం రాని 341 ఎస్సీలకి ఎందుకు అడ్డం వచ్చింది? ఇది బాబాసాహెబ్ కు తెలుసు. టెక్నికల్ కానూన్లో ఏముంటదంటే కొన్ని టెక్నికల్ విషయాలను బేస్ చేసుకొని పాలక కులాలు వాడుకుంటాయి. వాస్తవానికి బీసీలకు కూడా క్రిమిలేయర్ చేయడము, వర్గీకరించడము రాజ్యాంగ స్వరూపానికి. వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ఆర్టికల్ 340 డెఫినేషన్ ఏంటి చెప్పండి. సామాజిక వెనుకబాటుతనం, మండల్ పోరాటం తర్వాత విద్యాపరమైన వెనుకబాటుతనం. రైట్, సామాజిక వెనుకబాటుతనం, విద్యాపరమైన వెనుకబాటుతనం. మీరు క్రిమిలేయర్ తేవాలంటే ఏం చేయాలా? దానికి క్రైటీరియా ఎకనామిక్ క్రైటీరియా ఉండాలా. ఎకనామిక్ క్రైటీరియా ఉందా? లేదు. అయినప్పటికీ 1992లో ఇందిరా సాహాని జడ్జిమెంట్ లో ఏమన్నారంటే వీళ్ళను క్రిమిలేయర్ చేయొచ్చు బికాస్ ఆఫ్ వాళ్ళు హెటరోజీనస్ కమ్యూనిటీ, ఒకే రకమైన సమూహం కాదు, భిన్నమైన సమూహం, హెటరోజీనస్ కమ్యూనిటీ చేయవచ్చు, వర్గీకరణ చేయొచ్చు, క్రిమిలేయర్ చేయొచ్చు, రెండు చెప్తుంది. అయితే అక్కడ ఆ 9 మంది జడ్జిల ధర్మాసనం ఒక ల్యాండ్ మార్క్ తీర్పు ఇచ్చింది. దీన్ని కూడా మనం పరిశీలన చేయాలి. రిజర్వేషన్ 50% కంటే మించకూడదు అని 5 జడ్జిలు కలిసి 9 మంది జడ్జిలు ఇచ్చిన తీర్పును కాలరాస్తున్నారు. 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇవ్వడము రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకమే కాదు, ఇట్ సెల్ఫ్ గా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కూడా వ్యతిరేకమే. 9 మంది జడ్జిలు ఇచ్చినటువంటి తీర్పును 5 జడ్జిలు కాలరాస్తారు. చూడండి, చాలా గమ్మత్తు ఉంటది సుప్రీంకోర్టు. ఈ మధ్య వచ్చిన సుప్రీంకోర్టుకు బేసిక్ కారణం నేను చెప్పడం కాదు, ఒక సందర్భంలో వచ్చింది, దాన్ని నేను వివరిస్తాను దీని తర్వాత. అయితే ఇందిరా సాహాని జడ్జిమెంట్ లో చాలా క్లియర్ గా ఏం చెప్పిందంటే దీన్ని ఎస్సీ ఎస్టీలకు ఉదాహరణగా తీసుకోరాదు బికాస్ ఆఫ్ దే ఆర్ హోమోజీనస్ కమ్యూనిటీ, వాళ్ళు సజాతీయ కులాలు కాబట్టి దీన్ని వాళ్లకు ఉదాహరణగా తీసుకోరాదు అని 9 మంది జడ్జిలు తీర్పిస్తే ఈ 7 జడ్జిలు 6 జడ్జిలు కలిసి ఆ 9 మంది జడ్జిమెంట్ ను క్రాస్ చేస్తున్నారు. వీళ్ళు ఏ బేసిస్ మీద? చట్టబద్ధంగా చేస్తున్నారా? రాజ్యాంగబద్ధంగా చేస్తున్నారా? లేదు, అకాడమిక్ జస్టిఫికేషన్. ఏంటండి సుప్రీంకోర్టా ఇక మోడీ ఇంట్లో పెట్టుకున్న సంస్థన? అకాడమిక్ ఆర్గ్యుమెంట్ తోటే రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక చట్టాన్ని మీరు మారుస్తారా? ఎట్లా మారుస్తారు? ఒక్కటి కాదు. నేను చెప్పేది ఏంటంటే ఒక సందర్భం చెప్పిన తర్వాత చెప్తా. 1919లో కోల్కతాలో హైకోర్టు ప్రివ్యూ కౌన్సిల్ ఏర్పాటైంది. ఆ కౌన్సిల్లో వాళ్ళు చేసుకున్న ఒప్పందం ఏమిటంటే బ్రాహ్మణులను జడ్జిలుగా నియమించరాదు. ఎప్పుడది? 1919లో కోల్కతా హైకోర్టు ప్రివ్యూ కౌన్సిల్ ఏర్పాటైంది. బిఫోర్ ఇండిపెండెన్స్. 1919లో
బ్రాహ్మణులను జడ్జిలుగా నియామకం చేయరాదు. కారణం ఏమిటంటే వాళ్లకు జుడిషియల్ క్యారెక్టర్ ఉండదు అని అంటారు. అంటే జుడిషియల్ క్యారెక్టర్ అంటే వాదోపవాదాలు విన్న తర్వాత నీతి, నిజాయితీ, నిజం, చట్టం, ఆధారం ఇవన్నీ చూసి నిజాయితీగా జడ్జిమెంట్ ఇచ్చే క్యారెక్టర్ లేకపోవడం, జుడిషియల్ క్యారెక్టర్ లేకపోవడం అంటే నిజాయితీ లేకపోవడం, చట్టం పట్ల నిజాయితీ లేకపోవడం, వ్యక్తిత్వం పట్ల నిజాయితీ లేకపోవడం. ఈ జుడిషియల్ క్యారెక్టర్ లేని కారణం చేత బ్రాహ్మణులను జడ్జిలుగా నియమించరాదని ఒక చర్చ జరిగింది. అది దేశవ్యాప్తంగా ఈ చర్చ మీద చాలా సవాళ్లు కూడా వచ్చినాయి, ఇప్పుడు వస్తున్నాయి. అయితే ఈ చర్చ మీకు ఒక సందర్భంలో చేస్తా. ఈ సుప్రీంకోర్టు ద్వారా వచ్చినటువంటి ఈ రాష్ట్రాలకు సూచనలు ఏవైతే ఉన్నాయో, సీజే ఎవరు, చీఫ్ జస్టిస్ ఎవరు, జస్ట్ కులానికి మొత్తం ఎట్లా ఆపాదిస్తారు? నేను ఒక్క కులానికి కాదు, ఈ దేశం సత్యానాశనం అవడానికి కారణం 1919లో ఆ రోజు కోల్కతా హైకోర్టు ప్రివ్యూ కౌన్సిల్ వాళ్ళు ఏదైతే చేసిన ఆలోచన ఉందో ఆ ఆలోచనకు వ్యతిరేకంగా ఈ దేశంలో జడ్జిల నియామకం జరిగింది. మీకు ఒక విషయం చెప్తా. ఒక సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ పూణేలో ఒక సభలో ఏమంటున్నాడంటే, రామమందిరం కేసులో తీర్పు ఇవ్వాల్సిన సమయంలో ఏం చేయాలో అర్థం కాని ఆలోచించుకుంటా ప్రార్థన చేసుకుంటా కూర్చుంటే దేవుడే కలలకు వచ్చి ఆ విధంగా తీర్పు ఇవ్వమన్నాడని చెప్తున్నాడు ఆయన. అది ఒకసారి చూడండి, రామమందిరం తీర్పులో ఏమైనా చట్టం ఉందా, చట్టబద్ధత ఉందా, ఆధారాలు ఉన్నాయా, ఆర్కియాలజికల్ ఎవిడెన్స్ ఉందా? ఏమని తీర్పిస్తున్నారు మీరు? మెజారిటీ ప్రజలు నమ్ముతున్నారు అతను అక్కడ పుట్టాడని, ప్రజల నమ్మకాన్ని బేస్ చేసుకొని నేను తీర్పిస్తున్నా అని చెప్తున్నాడు. జుడిషియల్ క్యారెక్టర్ లేకపోవడం అంటే దీన్ని అంటారు. ఆ విషయం కాదు, మొన్న సంబల్లో యూపీలో మత ఘర్షణలు జరిగినాయి. దానికి కారణం ఈ చీఫ్ జస్టిస్ చంద్రచూడే. 1991లో పివి నరసింహారావు గారు భారత పార్లమెంట్ లో మెజారిటీ సభ్యుల సమక్షంలో మెజారిటీ మేరకు ఒక చట్టం చేశారు. ఆ చట్టం ఏంటంటే ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ 1991. ఆ చట్టం ఏం చెప్తుందంటే ఏదైనా ప్రార్థన స్థలాన్ని మార్చడాన్ని నిషేధించే చట్టం. ఎప్పటి నుండి? దేశానికి స్వతంత్రం వచ్చిన రోజు నుండి 15 ఆగస్టు 1947 తర్వాత ఈ దేశంలో ఉన్నటువంటి ప్రార్థన స్థలాలు యథావిధిగా ఉండాలి, దాంట్లో ఇంత కూడా మార్పు చేయడానికి వీలు లేదు అని నిషేధిస్తూ చట్టం చేసింది. పార్లమెంట్ కదా చేసింది చట్టం, చట్టాలు సుప్రీంకోర్టు చేయవు కదా. పార్లమెంట్ చట్టం చేస్తే ఈ జస్టిస్ చంద్రచూడ్ 2022లో జ్ఞానవాపి మసీద్ మీద ఆ ఆర్గ్యుమెంట్ ను స్వీకరించి ఆయన జడ్జిమెంట్ ఇస్తున్నాడు. ఏమని? నేను మార్చడానికి తీర్పు ఇవ్వట్లేదు, పరిశీలించడానికి తీర్పు ఇస్తున్నాను అన్నాడు. పరిశీలించి ఏం చేస్తారండి మీకు మార్చడానికి వీల్లేనప్పుడు? ఆ జ్ఞానవాపి మసీద్ మీద జస్టిస్ చంద్రచూడ్ ఇచ్చినటువంటి తీర్పును బేస్ చేసుకొని ఇక్కడ సంబల్లో అటువంటి తీర్పు వచ్చింది, మత ఘర్షణ జరిగింది. జుడిషియల్ క్యారెక్టర్ లేకపోవడం అంటే ఇది. రెండు మతాల మధ్య ఘర్షణ కాకూడదు అని ఆ రోజు భారత పార్లమెంట్ లో భారత ప్రభుత్వం, దేశ ప్రధాని పార్లమెంట్ లో చట్టం చేస్తే ఒక సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ దాన్ని కాలరాసి ఈ దేశంలో మత ఘర్షణలకు కారణం కాలేదా? అజ్మేర్ దర్గా విషయంలో తీర్పిస్తున్నారు. ఇది జుడిషియల్ క్యారెక్టర్ లేకపోవడం. ఇక సరే, ఆ విషయము కాస్త పక్కన పెడితే ఎస్సీ సబ్ కేటగరైజేషన్ లో మీ వేదిక ద్వారా నేను మాదిక ప్రజలకు, ఇంటలెక్చువల్స్ కు విన్నపం చేస్తున్నా. దౌర్భాగ్యం ఏమిటంటే మాదిగలకు కృష్ణ మాదిగ ఒక ఆర్ఎస్ఎస్ ఏజెంట్ లీడర్ గా చలామణి అవడం వాళ్ళ దౌర్భాగ్యం.